సీతమ్మ తల్లి రాముడు వస్తాడో రాడో ఇంత సముద్రం దాటేసి అసలు నేను ఎక్కడున్నా ఇప్పట్లాగా ఇవన్నీ ఏం లేవు కదా, టెలిఫోన్ లేవు, లేకుంటే ఇవన్నీ ఏమీ లేవు. వస్తాడా రాడా అనేటువంటి సంశయంలో బాధతో ఉంటుంది. ఇక్కడ రాముడు సీత గురించి పరితపిస్తూ ఉంటాడు ఒక మానవుడిగా. వాళ్ళకే సాక్షాత్తు సీతాదేవి లంకలో ఉందని రాముడికి ఆచూకీ చెప్పి, అమ్మ రాముడు వస్తాడు, రాముడిని జయిస్తాడు, నేను తీసుకెళ్తాడని చెప్పి సీతమ్మకు అభయం ఇచ్చినటువంటి స్వామి, ఆ స్వామిని శరణాగతి చేస్తే మనల్ని చూడడా తప్పకుండా చూస్తాడు. హనుమంతుల వారికి సింధూరం పూస్తారు కదా, అది ఎందుకు? అసలు ఆంజనేయ స్వామి అవతారం ఏంది, విశిష్టత ఏంది అది తెలుసుకోవాలి ముందు. పూర్వము వృకాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. దేవతల్ని ఋషుల్ని అందరినీ కూడా బాధ పెడుతున్నాడు. అదంతా వెళ్ళి విష్ణుమూర్తికి మొరబెట్టుకున్నాడు. ఆ వృకాసురుడు అనేటువంటి రాక్షసుడు శివభక్తుడు. ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆ దేవతల బాధ విని సుదర్శనాన్ని తీసుకొని వస్తున్నాడు, భయం వేసింది వృకాసురుడికి. సాక్షాత్తు శివుని శరణు వేడిండు. విష్ణుమూర్తి వచ్చిన తర్వాత వృకాసురుని చంపడానికి సుదర్శనం ప్రయోగం చేస్తాడు. లేదు నేను ఆ భక్తుడు చంపకూడదు అంటాడు. అంటే కాదు, లోకానికి కీడు చేస్తున్నాడు కాబట్టి ఇతడు చనిపోవాల్సిందే. నా భక్తుడు నన్ను ఆశ్రయించినాక నన్ను ఎట్లా చంపుతావు, చంపడానికి వీలు లేదు, నేను చంపేస్తా. అయితే ఎట్లా చంపుతావు చంపు అని చెప్పేసి విష్ణుమూర్తి సుదర్శనాన్ని ప్రయోగించిండు. ఈ శివుడేమో త్రిశూలాన్ని అడ్డు పెట్టేసిండు సుదర్శనానికి. కాసేపు సుదర్శనం త్రిశూలం ఇద్దరికి ఫైటింగ్ అవుతూ ఉంది. ఏదో క్షణంలో ఏమరపాట్లు ఏమైందంటే ఆ సుదర్శనము త్రిశూలాన్ని తప్పించుకొని వచ్చి వృకాసురుని చంపేసింది.